దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు అని మన తండ్రి మనల్ని దీవిస్తున్నాడు. మనం అందరం యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కట్టడలను విధులను మనం పాటించాలి. అప్పుడు మనం అందరము దేవుని మందిరంలో నాటబడిన వారమై పచ్చని మొక్క వలె ఉంటాము. మనము నీతిమంతులుగా జీవించాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు తండ్రి మనల్ని వర్ధిల్ల చేస్తాడు. యెహోవా మందిర ఆవరణంలో మనకి ఎన్నెన్నో మేలు కలుగుతాయి. ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటే దేవుడిచ్చే ప్రతి మేలును మనం అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో నిలిచి ఎల్లప్పుడూ నీతిమంతులమై మువ్వ వేస్తూ వర్ధిల్లుతాము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.